తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డిపో వద్ద బ్యాడ్జ్లు ధరించి ఆర్టీసీ కార్మికులు టీ విరామ సమయంలో నిరసన తెలియజేసి ధర్నా నిర్వహించారు. విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రభుత్వం కొనుగోలు చేసి ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని, శ్రీశక్తి బస్సుల్లో జీరో టికెట్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేయాలని, పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ను వెంటనే ప్రకటించి పెండింగ్ లో ఉన్న 4 డిఏలను ఇప్పించాలని తదితర డిమాండ్లు చేశారు. అటు గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా ఎలక్ట్రికల్ బస్సెస్ కొనుగోలు చేసి వాటి యొక్క నిర్వహణ అంతా కూడా ప్రైవేటు సంస్థకి, పినాకిల్ అనే సంస్థకి ఏదైతే అప్పచెప్పారో అది బయట సంస్థతోటి కాకుండా ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే, ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది ద్వారానే ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆపరేట్ చేయాలనేది ప్రధానమైన డిమాండు. ఎంచేతంటే చాలా ప్రెస్టీజ్ ఇష్యూ ఇది. స్త్రీశక్తి ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టిందో, ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది స్త్రీశక్తి ఏదైతే అమలు చేశామో సక్సెస్ఫుల్గా నడుపుతున్నారనేది అసెంబ్లీలో చెప్పడం జరిగింది. రేపొద్దున ఆర్టీసీ సిబ్బంది ద్వారానే, బాధ్యత గల సిబ్బంది ద్వారానే నడిపితేనే కానీ ఆ స్త్రీశక్తి ఇవాళ 95% ఓఆర్ తోటి ఏవైతే ఇవాళ ఆపరేట్ చేస్తున్నారో రాష్ట్రంలో అది సక్సెస్ అవ్వాలంటే ఆర్టీసీ సిబ్బంది మాత్రమే నిర్వహించాలి. సిబ్బంది రిక్రూట్మెంట్, డ్రైవర్, కండక్టర్, మెకానికల్ అందరినీ కూడా సిబ్బంది రిక్రూట్మెంట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది అనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో రాజకీయ వేడి పెరిగింది. పార్టీ ప్రచార కార్యదర్శి జాడ బాల నాగేంద్ర చేసిన వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇతరులకు హాని చేసే పనులు మానుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జనసేన మహిళా నాయకురాలు రాయపాటి అరుణ హెచ్చరించారు. కుట్రలు, కుతంత్రాలు ఇక సాగమని ఆమె స్పష్టం చేశారు. జనసేన పార్టీలో ఇప్పుడున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి కార్యకర్తని నాయకుడిగా చేసేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తీసుకున్నారు. పార్టీలో ఏ పదవి వేసినా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సమ్మతితోటి ఆయన వెరిఫై చేసిన తర్వాతే ఆ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా కమిటీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇష్టపూర్తిగా ఆయన వెరిఫై చేసిన తర్వాత వేయడం జరుగుతుంది. పార్టీలో పదవులను నమ్ముకునేటువంటి పార్టీ జనసేన కాదు, టికెట్లు అమ్ముకునేటువంటి పార్టీ జనసేన కాదు. సామాన్యుల కోసం పార్టీ పెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సామాన్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాష్ట్రంలో మార్పు తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇట్లాంటి నిందలు, నేరాలు, వ్యక్తిగత స్వార్థాల కోసం వచ్చిన వెంటనే పదవులు రావాలి, మమ్మల్ని అందలు వెక్కించాలి అనేటువంటి హ్రస్వబుద్ధి ఉన్నటువంటి ఇట్లాంటి చిల్లర మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద బురద జల్లటం సమంజసం కాదు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలని చెప్పేసి ముక్తకంఠంగా ఈ వేదిక సాక్షిగా చెప్పదలుచుకున్నాను నేను. అలాగే ఏ పార్టీ అయినా సరే తల్లిగా భావించి పార్టీ ఎదుగుదల కోసం నిరంతరం కృషి చేస్తూ పార్టీ ఎదుగుదలతో పాటు మనం ఎదగాలనుకోవాలి తప్ప నిన్న మొన్న వచ్చి ఈ రోజు మాకు పదవులు కావాలి, లేదంటే మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుల మీద బురదేస్తామని చెప్తే అది ఏ పార్టీ కూడా ఇట్లాంటి నాయకుల్ని ఎంటర్టైన్ చేయదు. ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ఇంకో పార్టీ కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఇప్పటి వరకు సరైనటువంటి పెద్ద దిక్కు లేక ఏ పల్లెకెళ్ళి మీరు ఏ మీడియా ఛానల్ వారైనా సరే ఒక సామాన్య జనసేన కార్యకర్త ముందు మైక్ పెట్టి మీరు అడగండి, ప్రతి ఒక్కళ్ళు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాకని జిల్లాలో చాలా ఆనందోత్సాహాలతో ఆహ్వానించారు. మేమందరం ఆయన సారథ్యంలో పనిచేయడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పటికైనా మాకు ఒక దిక్కు దొరికారు. జిల్లాలో మాకు ఏదైనా సమస్య వస్తే మా తరపున మాట్లాడడానికి ఒక పెద్ద తల మా పార్టీలో ఉండి మా పక్షాన బాధ్యత తీసుకోవడానికి అని చెప్పేసి మేమందరం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాము. అట్లాంటిది ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఇట్లాంటి నిందలు వేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. నేను ఇంతకుముందు ఆపోజిట్ పార్టీగా ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నాకు తెలియదు. ఈ గోబెల్స్ ప్రచారాలు ఏవైతే రాజకీయ వైరుధ్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆయనకు ఆపోజిట్గా ఉన్నటువంటి నాయకులు ఏవైతే ప్రచారం చేశారో అట్లాంటి విషయాలు నేను కూడా నమ్మడం జరిగింది. కానీ ఇప్పుడు జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనతో ట్రావెల్ చేస్తూ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నేను కళ్ళారా చూస్తున్నాను. కాబట్టి ఈరోజు సదరు జడా బాలనాగేంద్ర గారు మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన జేబుల డబ్బులు కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చి రాజకీయం చేస్తూ ఆయన యొక్క పార్టీ ప్రస్థానాన్ని పెంచుకునే వ్యక్తే తప్ప కింద స్థాయి కార్యకర్తల నుంచి చేతులు చాపి డబ్బులు అడుక్కునేటువంటి మనస్తత్వం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర లేదు. నేను ఈ నెలల్లో ఈ సంవత్సరాల కాలంలో నేను దగ్గరగా ఆయన చూశాను కాబట్టి ఆ విషయం నేను ప్రత్యక్ష సాక్షిని. అలాగే జిల్లాలో
ఈ రోజు ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక పోలీస్ స్టేషన్కి కానివ్వండి, ఒక కలెక్టర్ ఆఫీస్కి కానివ్వండి, ఒక హాస్పిటల్కి కానివ్వండి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, ఎండిఓ ఆఫీస్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఏదైనా సరే జనసేన కార్యకర్తకి లేదా జిల్లాలో ఏదైనా పార్టీ తరపున ప్రభలు ఇట్లాంటివి జరగాలి, మేము పార్టీ తరపున జెండా కట్టాలి, ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటున్నామని చెప్పేసి ఏ కార్యకర్త సంప్రదించినా చేతికి వెముక లేకుండా విరాళాలు ఇస్తున్నటువంటి నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మీద ఇలాంటి బురద జల్లటం, తల్లి లాంటి పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి నిందలు వేయడం నిజంగా ఇది క్షమించదగ్గటువంటి విషయం కాదు. కాబట్టి ఈ వేదిక సాక్షిగా నేను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఇట్లాంటి వ్యక్తుల మీద వెంటనే యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే రానున్న రోజుల్లో ఈ వ్యక్తి ఈరోజు 2 పేర్లు మాట్లాడారు ప్రత్యేకించి, రామ్ తాళ్ళూరి గారి పేరు, లింగమనేని రమేష్ గారి పేరు ప్రత్యేకించి మాట్లాడారు. జడా బాలనాగేంద్ర యాదవ్ అనే వ్యక్తి స్థాయికి ఆ నాయకుల యొక్క పేర్లు తీసి మాట్లాడేటువంటి కెపాసిటీ ఆయనకి లేదు. అయినప్పటికీ తీసి మాట్లాడారు అంటే ఈయన్ని వెనకుండి ఎవరో నడిపిస్తున్నారు అనేటువంటి సందేహాలు స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలుగా మాకున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అధ్యక్షుల వారు దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వారిని పార్టీని సస్పెండ్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇట్లాంటి కోవర్టిజాన్ని వాడుకొని వేరే పార్టీల వ్యక్తులు మన పార్టీ మీద పెత్తనం చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ఆ వెనకుండి నడిపించేటువంటి నాయకులకు కూడా ఈ వేదిక సాక్షిగా ఒకటే చెప్పాలనుకుంటున్నాము. పల్లెటూరు భాషలో చెప్తే బాగా మొరటగా ఉంటుంది కాబట్టి పల్లెటూరు భాషలో చెప్పను, ఆ పదాన్ని వేరేలాగా మార్చి చెప్తాను. మన కింద ఏర్పడుతున్నటువంటి అగాధాన్ని, మన వైఫల్యాల వల్ల మన కింద ఏర్పడుతున్న అగాధాన్ని చూసుకోకుండా ఎవరి కిందో గొయ్యలు తవ్వాలని చూస్తే మీరు అగాధంలో పడ్డప్పుడు లేచే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ వెనకాల జరుగుతున్నది మీరు సరి చేసుకోండి. నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసని పోక్సో కేసులో తన కుమారుని స్వయంగా పోలీసులకు అప్పగించానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని తాను కుమారుణ్ణి అప్పగించినట్లు చెప్పారు. తనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని ఇతర పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ స్పందిస్తూ కేసీఆర్ పార్టీలోకి లోక్సభలో ఒక్క ఎంపీ కూడా లేరని అన్నారు. వారు ఫామ్ హౌస్ లో కూర్చుని ఏదైనా చెబుతారని అన్నారు. ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చింది, ఆ కుటుంబ పాలనను అంతం చేసింది తామేనని అన్నారు. అందుకే తమపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడతారట, చివరి కోరిక ఏం అడతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీద ఇప్పుడు నన్ను అడిగించుకోవడం ఎవరు రాస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటారు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఆదేశం. చించినాడ ఏనుగు అనిలంక హైస్కూళ్లలో 109 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. సూపర్ 6 హామీలు అమలు చేయడం చేతకాక చంద్రబాబు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజం. కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చింది బీజేపీయే అన్న బండి సంజయ్. అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.